ఈ ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనమాట. ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనే కాన్సెప్ట్ అనేది రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఇచ్చాడనమాట. ఈ కల్చర్ ఆఫ్ యుకాటాన్ అనమాట. ఇది మెక్సికన్ సిటీ దగ్గర చదివాడు. మెక్సికన్ సిటీ దగ్గర అనమాట ఇది. ద ఫోక్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎంటిటీస్. అంటే కంప్లీట్ సెపరేట్ కాదు, అవి ఒకదానికొకటి మిక్స్డ్ అయ్యి ఉంటాయి అనమాట. షుడ్ బి వ్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూమ్ అనమాట, నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. ఇదేంటి ఇక్కడ ఉందన్నమాట. ఇది మెయిన్. ఇట్ సజెస్ట్ దట్ ద ట్రైబ్స్ అండ్ క్యాస్ట్, అలాగే ఇట్ సజెస్ట్ దట్ ద అర్బన్ కానీ రూరల్ కానీ కంప్లీట్ సెపరేట్ కాదు. ఇట్ సజెస్ట్ దట్ ద ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఆర్ నాట్ టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నట్టు ఎలాగైతే మనం ఇందాక చదివామో అలాగే అర్బన్ రూరల్ కూడా అంతే సేమ్ అలాగే కంప్లీట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో ఉంటాయి. అండ్ మిడిల్లో ఉండే ఆ గ్రేడెడ్ సిరీస్లో ఉండే కంటిన్యూ అనమాట. వేరియస్ కమ్యూనిటీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేడెడ్ సిరీస్ అనమాట. ఇది ఈ కాన్సెప్ట్ అనేది ఆంధ్ర బెత్తల్ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. సజెస్ట్ దట్ ద ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఎలాగైతే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయో అలాగే. తర్వాత వచ్చి ఉందన్నమాట. ఎలాగైతే ఫోక్ అండ్ అర్బన్స్ అనేది ఎలాగ కంటిన్యూటీ గ్రేడెడ్ సిరీస్లో ఉందో ఇలాగా ఇలా ఫోక్ అర్బన్, ఫోక్ ఇది అర్బన్ అనమాట. ఫోక్ అర్బన్. దిస్ ఇస్ బికాస్ ద కంటిన్యూటీ ఆఫ్ సెవరల్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ ద టూ అనమాట. సెవరల్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది కంటిన్యూ అనమాట. రెడ్ఫీల్డ్ స్టడీడ్ 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ అనమాట. 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ చదివాడు. కంక్లూడెడ్ దట్ దేర్ ఈజ్ ఏ హై డిగ్రీ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ అర్బన్ అండ్ ఫోక్ కమ్యూనిటీస్ అనమాట. 4 డిఫరెంట్ సొసైటీస్ గురించి చదివాడు అనమాట. ఏంటయ్యి 4 డిఫరెంట్ సొసైటీస్ గురించి చదివాడు రెడ్ఫీల్డ్. ఒకటి మరిదా అనమాట, అండ్ డిస్తా, ఇంకోటి ఏమో చంకోము, ఇంకోటి తస్కి. ఇదనమాట. మరిదాకి ఇది సిటీ బేస్డ్ అనమాట. డిస్తా అనేది టౌన్ బేస్డ్. ఈ రెండు మధ్య కంటిన్యూ అనమాట. చంకోము ఇది పీసెంట్ అనమాట. తస్కి వచ్చి ఫోక్ అనమాట. ఇది మరిదా డిస్తా అనమాట. మరిదా డిస్తా అంటే అసలు ఈ యొక్క మ్యారెడ్ సింగర్స్ ఇచ్చాడు కదా. లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్ ఇచ్చాడు మ్యారెడ్ సింగర్ అనేవాడు. ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సేమ్ సింపుల్ స్ట్రక్చర్డ్ వే అనమాట. గ్రేట్ ట్రెడిషన్ అండ్ లిటిల్ ట్రెడిషన్ అతను ఇచ్చాడు అనమాట. ఇదేంటి కల్చర్ ఆఫ్ లిటరేట్ అండ్ అలైట్ పాన్ ఇండియా, తర్వాత యూనివర్సలైజేషన్, పెరోక్లైజేషన్ ఇవన్నీ తర్వాత చదువుతాం. ఓకే, ఇదనమాట. రెడ్ఫీల్డ్ 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ గురించి చదివాడు అనమాట. సిమిలారిటీ బిట్వీన్ అర్బన్ అండ్ ఫోక్ కమ్యూనిటీస్. అందరూ వచ్చి మెరిదా డిజితా అనమాట. మెరిదా జిత్తా అండ్ చంకోమ్ అండ్ డస్కీ అనమాట. ఇది మార్కెట్ ఎకానమీ, వీక్ కిన్షిప్ టైస్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఇదేంటి ఫిజికల్లీ ఐసోలేటెడ్, స్మాల్ సైజ్ అండ్ కిన్షిప్ బాండ్ అనమాట. చంకోమ్ పీసెంట్ అండ్ ఫోక్ మధ్యలో ఏంటి ఫిజికల్లీ ఐసోలేటెడ్, స్మాల్ సైజ్ అండ్ కిన్షిప్ బాండ్ అనమాట. ఇదేంటి వీళ్ళిద్దరు మధ్య కంటిన్యూమ్ ఉంది, వాళ్ళ మధ్య కంటిన్యూమ్ ఉంది, వీళ్ళ మధ్య కంటిన్యూ ఉంది. ఇదేంటి సిటీ బేస్డ్, ఇది టౌన్ బేస్డ్. మరిదా డిజిటా అనేది సిటీ టౌన్ బేస్డ్ అనమాట. చంకోమ్ టస్కి వచ్చి పీస్ అండ్ ఫోక్ బేస్డ్ అనమాట. ఇక్కడ మార్కెట్ ఎకానమీ, వీక్ కిన్షిప్ టైస్ అనమాట. ఫిజికల్ ఐసోలేటెడ్, స్మాల్ సైజ్ అండ్ కిన్షిప్ బాండ్ అనమాట. రిలవెన్స్ ఏంటి కల్చరల్ కాంటాక్ట్ అనమాట.
అండ్ ఎకల్చరేషన్ అనమాట బిట్వీన్ ద డిఫరెంట్ సొసైటీస్. ఎకల్చరేషన్ బిట్వీన్ డిఫరెంట్ సొసైటీస్ అనమాట ఎకల్చరేషన్. తర్వాత ఫార్ములేషన్ అనమాట, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పాస్ అవ్వడం. తర్వాత ఎఫెక్టివ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ కల్చరల్ అటానమీ అండ్ రీజనల్ డైనమిక్స్. కల్చరల్ అటానమీ ప్రకారము, రీజనల్ డైనమిక్స్ ప్రకారము మన పాలసీ అనేది ఫార్ములేట్ చేయొచ్చు అనమాట. ఇట్ హ్యాస్ ఆల్సో లెడ్ టు ఎమర్జెన్స్ ఆఫ్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అనమాట ఇన్ ఇండియా అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎఫ్జి బెయిలీ అనమాట. ఇట్ ఈస్ పేపర్ ద ట్రైబ్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనమాట. ట్రైబ్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా, దీనివల్ల మనకి ట్రైబ్ అండ్ క్యాస్ట్ కంటిన్యూమ్ కూడా వచ్చిందనమాట. క్రిటిసిజం ఏంటి, ఆస్కర్ లెవిస్ క్రిటిసిజం ఇచ్చాడనమాట. హ్యాస్ హెల్డ్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈజ్ ఓన్లీ ఐడియలిస్టిక్ అనమాట. ఇదేదో ఐడియలిస్టిక్గానే ఉంది, డిఫరెంట్ ఫ్రమ్ ఎంపిరికల్ రియాలిటీస్ అనమాట. ఎంపిరికల్ రియాలిటీ కాదు ఇది. హీ సేస్ దట్ ద కల్చరల్ చేంజెస్ ఆర్ నాట్ ఆల్వేస్ రిజల్ట్ ఆఫ్ ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనమాట. అంటే ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ వల్లే కంప్లీట్గా కల్చరల్ చేంజెస్ రావు, బట్ రాదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ హెట్రోజెనిటీ ఆఫ్ కల్చరల్ ఎలిమెంట్స్ అనమాట. ఇస్ డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్ టు, మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఆ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ హెట్రోజెనిటీ అనేది. మోర్ ఓవర్ దెర్ ఈస్ నో ప్రిసైజ్ మేనర్ టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్ అనేది చెప్పడానికి ప్రిసైజ్ డిగ్రీ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఏమీ లేదనమాట ప్రిసైజ్ మేనర్ మెజర్ చేయడానికి. ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనమాట డిస్పైట్ ఇట్స్ లిమిటేషన్స్ ప్రొవైడ్స్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఎగ్జామిన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అనమాట. ఎలా డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేది కల్చరల్ కాంటాక్ట్ అవుతున్నాయో అనేది మనకి అర్థమైంది అనమాట. దాని లిమిటేషన్స్ కానీ ఇంపార్టెంట్ అది ఎగ్జామిన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్ బిట్వీన్ దాని క్రైటీరియా ఎలాగా మనకు అర్థమైంది. ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ డిస్పైట్ ఇట్స్ లిమిటేషన్, దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రొవైడ్స్ ఇంపార్టెంట్ టు క్రైటీరియా అనేది ఇచ్చిందనమాట. టు ఎగ్జామిన్ చేయడానికి ఎక్స్టెంట్ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్. కల్చరల్ కాంటాక్ట్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎలా కల్చరల్ కాంటాక్ట్ అవుతుంది అనేది ఎగ్జామిన్ చేయడానికి మనకు ఒక క్రైటీరియా అనేది ఇచ్చింది బిట్వీన్ ద డిఫరెంట్ కమ్యూనిటీస్ అనమాట. ఇదేంటి, ప్రిసైజ్ మేనర్ టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్. ఏది కల్చరల్ కాంటాక్ట్ మెజర్ చేయడానికి ఏం లేదు. ఆస్కర్ లెవిస్ కొంచెం క్రిటిక్ అయ్యాడు అనమాట ఆస్కర్ లెవిస్ ఇదనమాట. తర్వాత ఏంటి, ఆస్కర్ లెవిస్ క్రిటిక్ అయ్యాడు. తర్వాత కల్చరల్ చేంజెస్ ఆర్ నాట్ ఆల్వేస్ రిజల్ట్ ఆఫ్ ఫోక్ అర్బన్ కంటిన్యూ కాదు, బట్ రేదర్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అని చెప్తుండ అనమాట. ప్రిసైజ్ మేనర్ టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్ అనేది లేదని చెప్తుండు అనమాట. తర్వాత వచ్చి కల్చరల్ కాంటాక్ట్ అండ్ ఎకల్చరేషన్ బిట్వీన్ డిఫరెంట్ సొసైటీస్ అనేది అర్థమైంది. ద ఫార్ములేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనేది అర్థమైంది అనమాట. డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనేది చేయొచ్చు, ఎందుకంటే ఎవరు అక్కడ ప్లేస్ అయ్యి ఉన్నారో ఆ గ్రేటర్ సిరీస్ పోల్లో దాన్ని బట్టి మనం మేక్ చేయొచ్చు. ఇట్ హాస్ ఆల్సో లెడ్ టు ఎమర్జెన్స్ ఆఫ్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ ఇన్ ఇండియా అనమాట. ఎఫ్జి బెయిలీ ఇన్ హిస్ పేపర్ ఆఫ్ ట్రైబ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనమాట 1961, ట్రైబ్ క్యాస్ట్ ఇన్ ఇండియా. సో ఇదనమాట ఇతను చదివింది. మరిదా, దిజిత, చంకోము అండ్ టస్కీ ఇట్ల మధ్య ఈ రెండు మధ్య సేమ్ అర్బన్కి ఎలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అలా ఉన్నాయి, ఇది రూరల్కి ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి అనమాట. రెడ్ ఫీల్డ్ 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ అనమాట. దెర్ ఈస్ ఎ హై డిగ్రీ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ ద అర్బన్ ఫోక్ కమ్యూనిటీస్ అనమాట అని చెప్పిండు. దిస్ ఈస్ కంటిన్యూటీ ఆఫ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్ బిట్వీన్ ద 2 అని చెప్పిండు అనమాట. ఇది ద ఫోక్ కల్చర్ ఆఫ్ యుకాటాన్ అనమాట. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎంటిటీస్ కాదు, బట్ కంటిన్యూమ్ కింద చూడాలి.